ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్పీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సిన రాజ్యాంగ సవరణ బిల్లు వాయిదా పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసినందున న్యాయపరంగా చిక్కులు ఎదురవకుండా పక్కా చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. న్యాయపరమైన అంశాలు పరిశీలించి త్వరలోనే సవరణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజారిటీ పార్టీలు సమర్థించగా సమాజ్వాదీ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ యూపీలో మాయావతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్రపక్షాలు సహా విపక్ష నేతలు హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో పదోన్నతి కల్పించేందుకు సుముఖంగా ఉన్నామని ప్రధాని వెల్లడించారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన వారి కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇందుకోసం వారికి ప్రత్యేక కోటా కల్పించే విషయంలో చట్ట న్యాయపరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని ఆయన హామీ ఇచ్చారు. నాయకులంతా విలువైన సూచనలు ఇచ్చినప్పుడే న్యాయసమ్మతమైన పరిష్కారం లభిస్తుందని వారికి సూచించారు. గతంలో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత త్వరలోనే బిల్లును పార్లమెంటు ముందు ఉంచుతామని ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. The government and the Congress party is in favor of reservation and promotion for SCs and STs, and the scheme framed by some states have been struck down by the courts. The Prime Minister said that we will find out a way to help the states to overcome the problem. If there is any need for a constitutional amendment, we shall bring such an amendment which is legally sustainable. The amendment will come in a very short time. ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపా, వామపక్షాలు, బీఎస్పీ, జేడీయూ, డీఎంకే, తెదేపా సహా చాలా పార్టీలు సమర్థించాయి. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రాజ్యాంగ సవరణ చెయ్యాలని సూచించాయి. ఉద్యోగ పదోన్నతుల బిల్లులో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలను చేర్చాలని తెదేపా లాంటి పార్టీలు సూచించాయి. ప్రభుత్వం నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పును కొట్టేసినట్లవుతుందన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సమావేశాల్లోనే బిల్లును తీసుకువస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. मैंने माननीय प्रधानमंत्री जी को ये कहा कि इसी सत्र में जल्दी से जल्दी इस मामले को पार्लियामेंट में लाना चाहिए और अमेंडमेंट लाना चाहिए और ज़्यादा डिले नहीं होना चाहिए. ज़्यादा डिले होने से इन वर्गों के लोगों को काफ़ी नुकसान होगा. इसको आप लीगल एग्जामिन करवा लीजिए. आपको 3 दिन लगे, 4 दिन लगे, लेकिन ज़्यादा समय नहीं लगना चाहिए. ప్రభుత్వ తీరుపై యూపీఏకు బయట నుంచి మద్దతిస్తున్న సమాజ్వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి నిర్ణయాలు పరిపాలనలో పోటీతత్వాన్ని తగ్గిస్తాయని ఆ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ ఆ నిర్ణయానికి మద్దతిచ్చే సమస్య లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. हम उससे सहमत हैं क्योंकि इससे 20 साल सीनियर व्यक्ति जूनियर हो जाता है और फिर वो नौकरी नहीं करना चाहेगा. समाज में वैमनस्यता बढ़ेगी, प्रशासन में वैमनस्यता बढ़ेगी, एफिशिएंसी का एडवर्सली इससे प्रभावित होगी और पूरा सिस्टम एक तरीके से अपसेट हो जाएगा. इसलिए हम इसका विरोध कर रहे हैं. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా సామాజిక వర్గాలు, వెనుకబాటుతనం, రిజర్వేషన్లు చాలినంత లేవంటూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వకూడదని అక్టోబర్ 19, 2006న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించడం వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టం చేసింది.